చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలంపాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను 10 ఇస్తాను 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఈబీసీ నేస్తం అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఓ కాపు నేస్తం అనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసరాను, ఓ 0 వడ్డీని, ఓ రైతు భరోసాను, ఒక తోడు ఓ చేదోడు, ఓ లానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతన్న నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ళు, ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు, ఆసుపత్రులు, ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడు ఈ యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు. ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే, 58 నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు, 58 నెలలు జగన్ను చూశారు, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. అన్నా ఇదేందో మీకు తెలుసా? అన్నా ఇదేమిటో మీకు తెలుసా? అక్క ఇదేమిటో మీకు తెలుసా? గుర్తుందా ఇది? అన్న ఇది గుర్తుందా మీకు? అక్క గుర్తుందా? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ
ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం? మరి 2014లో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా? అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా? ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5లో అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా? ఊదరు కొట్టారు, గుర్తున్నాయా? ఒక్కసారి చదువుదామా? ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయి చేశాడా? రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళు 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇంకా ముందుకు పోమంటారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ఒక్కరికన్నా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్లోనూ 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇంకా చదువుకుంటూ పోతే ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? ఇక్కడ కనిపిస్తా ఉందా ఎక్కడైనా? నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో. 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి, జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్లెట్లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా?
ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారట. నమ్ముతారా? చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళుంటే, అక్క మన గుర్తు ఫ్యాను. అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవా? ఇక్కడవా? ఇక్కడ అవా? ఇక్కడ చెమట తుడుచుకుంటారు. ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అక్క. ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అన్న. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. అక్కడ టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. ఇటు గురు, ఇటు పైకి ఇటువైపు రామ్, ఒక్క నిమిషం ఇటు కనపడు. మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. తాను కూడా నాకు మంచి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా,